హలో అండి అందరికీ వీడియోలో ఒక మంచి బ్యూటీ రెమెడీ అనేది మీతో షేర్ చేస్తున్నానండి. మనకిప్పుడు సమ్మర్ అనేది స్టార్ట్ అయిపోయిందండి. సమ్మర్లో ఫేస్ వచ్చేసి చాలా ట్యానింగ్ అయితే ఉంటుందండి. చాలా ట్యాన్ అయిపోయి ఫేస్ అనేది చాలా డల్గా అయితే కనిపిస్తూ ఉంటుంది. చాలామందికి ఏంటి అంటే గ్లాసీ స్కిన్ కావాలని చెప్పేసి చాలా ఇంట్రెస్ట్ అయితే చూపిస్తూ ఉంటారండి. అలా ఎన్నో క్రీమ్స్ అవి యూస్ చేసుకుంటూ ఉంటారు. ఇప్పుడు నేను ఈ వీడియోలో చెప్పబోయే ఈ చిన్న రెమెడీతో మన ఫేస్ మీద అనేది గ్లాస్ స్కిన్ అయితే కనిపిస్తుందండి. ఫేస్ కూడా చాలా స్మూత్గా చాలా సాఫ్ట్గా అయితే ఉంటుంది. అండ్ చాలా ఈజీగా అయితే ట్యాన్ను క్లియర్ చేసుకోవచ్చు అండి. ఎలా చేసుకోవాలైతే చూపిస్తాను. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్. కొత్తగా మన వీడియో చూసే వాళ్ళైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోకి లైక్ ఇవ్వడం మాత్రం అసలు మర్చిపోకండి. ఏం లేదండి, జస్ట్ మన ఇంట్లో పెరుగు ఉంటుంది కదా, పెరుగును ఒక 2 స్పూన్ల వరకు పెరుగును ఒక బౌల్లోకి అయితే తీసుకోండి. చాలా వరకు పెరుగులో ఉండే వాటర్ని అయితే రిమూవ్ చేసుకొని ఓన్లీ పెరుగునైతే తీసుకోండి ఒక బౌల్లోకి. తీసుకున్న తర్వాత ఈ పెరుగుని ఫేస్ మీద ఈ విధంగా వీడియోలో చూపించిన విధంగా బాగా స్మూత్గా అయితే మసాజ్ లాగా చేసుకోవాలి. ఫేస్ అనేది మనకు ఒక మంచి ఎక్స్ఫోలేటర్గా యూజ్ అయితే అవుతుందండి. అండ్ క్లెన్సింగ్గా మంచిగా యూజ్ అయితే అవుతుంది. ఈ విధంగా ఫేస్ మీద బాగా 2-3 మినిట్స్ వరకు బాగా మసాజ్ అయితే చేసుకోవాలి. పెరుగులో ఎక్కువగా లాక్టిక్ యాసిడ్స్ అనేవి ఉండడం వలన మన స్కిన్ మీద ఉండే బ్లాక్నెస్ అనేది చాలా ఈజీగా అయితే రిమూవ్ చేయడానికి చాలా బాగా హెల్ప్ అవుతుందండి. స్కిన్ మీద ఉండే డెడ్ స్కిన్ను క్లియర్ చేస్తుంది. స్కిన్ మీద ఉండే బ్లాక్ స్పాట్స్ను కూడా క్లియర్ చేస్తుందండి ఈ పెరుగు అనేది. పెరుగును డైలీ మనం ఫేస్ మీద మసాజ్ చేయడం వలన మన స్కిన్ అనేది గ్లాసీగా అయితే కనిపిస్తుందండి. చాలా అంటే చాలా మంచిగా రిజల్ట్ అయితే ఉంటుంది. ₹1 ఖర్చు లేకుండా మనం ఈ పెరుగుతోనే ఫేస్ మీద మసాజ్ చేసుకొని ఫేస్ మీద ఉండే ట్యాన్ను ఈజీగా అయితే క్లియర్ చేసుకోవచ్చు. ఓన్లీ ఈ పెరుగుతోనే కాదండి, నెక్స్ట్ ఇంకొక ప్యాక్ కూడా ఉంది. ఒక 2-3 మినిట్స్ వరకు మనం ఈ పెరుగుతోనే మనం ఈ విధంగా మసాజ్ చేసుకోవాలండి ఫేస్ మీద. అండ్ హ్యాండ్స్ మీద కూడా చాలామందికి ట్యాన్ అనేది వస్తుందండి. చాలా వరకు ఉంటుంది ట్యాన్ అనేది. హ్యాండ్స్ మీద కూడా మసాజ్ చేసుకోండి పెరుగుతో వచ్చేసి. ఈ విధంగా 2-3 నిమిషాల వరకు పెరుగుతో ఫేస్ మీద మసాజ్ చేసుకున్న తర్వాత 2-3 మినిట్స్ మసాజ్ చేసిన తర్వాత ఫేస్ మీద మొత్తం టిష్యూ పేపర్తో అయినా వాటర్తో అయినా మొత్తం అయితే క్లీన్ చేసేసుకోవాలండి. చూడండి, పెరుగుతో మనం 2-3 మినిట్స్ మసాజ్ చేసేసరికి చాలా అంటే చాలా గ్లాసీగా అయితే ఉందండి. ఇంకా వీడియోలో అయితే క్లియర్గా కనిపించడం లేదు. నాకైతే చాలా స్మూత్గా ఉండి చాలా షైనీగా అయితే కనిపించిందండి స్కిన్ అనేది. ఈ విధంగా మనం క్లీన్ చేసేసుకున్న తర్వాత ఇప్పుడు నెక్స్ట్ ఒక ప్యాక్ అయితే ఉందండి. ఈ ప్యాక్ అనేది వేసుకోండి. అది మన ఇంట్లో ఉండే ఇంగ్రీడియంట్స్తోనే మనం ఈ ప్యాక్ అనేది వేసుకోవచ్చు. ఏం లేదు, ఒక క్లీన్ బౌల్ అయితే తీసుకోవాలండి. బౌల్లోకి ఒక 1/2 స్పూన్ వరకు గోధుమ పిండి, అంటే మన ఇంట్లో మనం చపాతీ చేసుకుంటాం కదా, గోధుమ పిండి వేసుకోండి. నెక్స్ట్ ఒక 1/2 స్పూన్ వరకు కలకండ అండి, కలకండ ఉంటుంది కదా, కలకండను పౌడర్ లాగా చేసుకొని పౌడర్ అనేది ఒక 1/2 స్పూన్ వరకు వేసుకోండి. కలకండను పౌడర్ చేసుకొని వేసుకోవడం వలన ఏంటి అంటే మన స్కిన్ మీద ఉండే డెడ్ స్కిన్ను క్లియర్ చేస్తుందండి. స్కిన్ అనేది వైట్గా ఉండేటట్టుగా అండ్ స్కిన్ అనేది స్మూత్గా ఉండేటట్లుగా అయితే చేస్తుంది. నెక్స్ట్ ఒక 2-3 డ్రాప్స్ వరకు ఆల్మండ్ ఆయిల్ అనేది వేసుకోండి. నెక్స్ట్ టమాటో జ్యూస్ని మనం ఒక స్పూన్ వరకు టమాటో జ్యూస్ అనేది వేసుకోండి. టమాటో జ్యూస్ అంటే నార్మల్గా ఏ ఫ్రూట్ జ్యూస్ అయినా వేసుకోవచ్చు అండి. నేను వచ్చేసి ఇంట్లో టమాటో అవైలబుల్గా ఉంటుంది కాబట్టి టమాటో జ్యూస్తోనే చూపించాను. మీ దగ్గర బీట్రూట్ ఉన్నా, కీరా ఉన్నా, ఇలాంటివి క్యారెట్ ఉన్నా ఏదైనా ఒక స్పూన్ వరకు జ్యూస్ అనేది యాడ్ చేసుకోండి. నేను వచ్చేసి టమాటో జ్యూస్ ఒక స్పూన్ వరకు వేసుకున్నాను. నెక్స్ట్ ఇక్కడ చూడండి, నేను బాదం ఆయిల్ వచ్చేసి ఒక 2-3 డ్రాప్స్ వచ్చేసి బాదం ఆయిల్ అనేది వేసేసుకొని నెక్స్ట్ ఇక్కడ నేను వచ్చేసి ఇది కస్తూరి పసుపు అండి, వైల్డ్ టర్మరిక్ అంటారు కదా, అది ఒక పించ్ వరకు కస్తూరి పసుపు అనేది యాడ్ చేస్తున్నాను. మనం కుకింగ్ పసుపు కంటే కస్తూరి పసుపు అనేది యాడ్ చేయడం ఫేస్ ప్యాక్కి యూజ్ చేయడం వలన మన స్కిన్ టోన్ అనేది ఇంకా బ్రైట్గా ఉండడానికి చాలా బాగా హెల్ప్ అవుతుందండి. ఇంకా మీ దగ్గర లేదు, అవైలబుల్గా లేదు అనుకుంటే ఇంకా జస్ట్ కొంచెమైనా పించ్ వరకు కుకింగ్ పసుపే యూజ్ చేసుకోవచ్చు. అంటే వైల్డ్ టర్మరిక్ అనేది మంచిగా యూజ్ అయితే అవుతుంది. ఈ విధంగా
ఈ ప్యాక్ కలుపుకునేటప్పుడు ఒక 2 స్పూన్స్ వరకు పెరుగుని కూడా యాడ్ చేసేసుకొని బాగా మెత్తగా పేస్ట్ లాగా చేసుకోండి. ఈ విధంగా బాగా స్మూత్గా పేస్ట్ లాగా చేసుకోవాలి. చేసుకొని ఫేస్ మీద అయితే అప్లై చేసుకోవాలండి. మనం ఇది కలకండ పౌడర్ లాగా చేసుకున్నాం కదా, ఆ కలకండ పౌడర్ కూడా మనకు బాగా మిక్స్ అయిపోయి ఉంటుంది దీంట్లోకి. మంచిగా ఇది ఫేస్ మీద మొత్తం అయితే బాగా అయితే ఫేస్కి నెక్ దగ్గర కూడా చాలామందికి బ్లాక్నెస్ అనేది ఉంటుందండి. ఇక్కడ మూతి చుట్టూరు మనకు బ్లాక్నెస్ అనేది కనిపిస్తూ ఉంటుంది. అలా ఉన్న వాళ్ళకు కూడా ఈజీగా అయితే క్లియర్ అయిపోతుంది బ్లాక్నెస్ అనేది. వీక్లో 2 టైమ్స్ అయినా ఈ ప్యాక్ అనేది ట్రై చేయొచ్చు. మీకు టైం లేదు అనుకుంటే వీక్లో 1 టైం అయినా వేసుకోవచ్చు అండి. ఇంకా 2 టైమ్స్ వేసుకుంటే మంచిగా రిజల్ట్ అయితే ఉంటుంది. ఈ విధంగా మొత్తం ఫేస్కి, నెక్కి, హ్యాండ్స్కి మొత్తం అయితే ప్యాక్ అనేది అప్లై చేసుకోవాలి. చాలా బాగా రిజల్ట్ అయితే ఉంటుందండి. ఏం లేదు, మన ఇంట్లో ఉండే ఇంగ్రీడియంట్స్ అనేవి కదా మనం యూస్ చేసుకుంది. ఈ విధంగా వేసేసుకున్న తర్వాత అండ్ హ్యాండ్స్ కూడా వేసుకోండి. చాలామంది మోచేతుల దగ్గర కూడా చాలామందికి బ్లాక్నెస్ అనేది ఉంటుందండి. ఆ విధంగా ఉన్నప్పుడు కూడా ఈ విధంగా ఈ ప్యాక్ అనేది ట్రై చేయండి. హ్యాండ్స్ దగ్గర మొత్తం మోచేతుల దగ్గర నుంచి హ్యాండ్స్ మొత్తం అయితే ఈ ప్యాక్ అనేది అప్లై చేసుకున్న తర్వాత ఈ ప్యాక్ను ఒక 10 నిమిషాల వరకు బాగా డ్రై అవ్వనివ్వాలి. డ్రై అయిన తర్వాత క్లీన్ చేసి నేను మీకు చూపిస్తానండి. చూడండి, 10 నిమిషాల తర్వాత మనం ఈ విధంగా అయితే డ్రై అయిపోయింది. డ్రై అయిన తర్వాత నేను ఈ విధంగా క్లీన్ చేసి చూపిస్తున్నాను. స్కిన్ అనేది ఏ విధంగా అయితే ఉందో, నా స్కిన్ అయితే చాలా బాగా అయితే ఉందండి. చాలా స్మూత్గా అయితే ఉంది. చాలా షైనీగా అయితే కనిపిస్తుందండి. చాలా నీట్గా అయితే ఉంది. చాలా నీట్గా అయితే కనిపిస్తుందండి. ఏంటంటే రీసెంట్గా నేను ఫేస్ ప్యాక్స్ అవి ఏం ట్రై చేయలేదండి. ఈ మధ్య నాకు కొంచెం హెల్త్ బాగాలేకపోవడం వలన ఫేస్ ప్యాక్స్ అవి ఏం వేసుకోలేదు. అందువల్ల ఫేస్ మీద వచ్చేసి ట్యాన్ అనేది ఉంది. చాలా డల్గా అయితే అనిపించిందండి. ఇప్పుడు నేను ఈరోజు ఈ ప్యాక్ అనేది వేసుకోవడం వలన నా స్కిన్ అనేది చాలా బ్రైట్గా, నీట్గా అండ్ ట్యాన్ అయితే చాలా బాగా క్లియర్ అయిపోయి స్కిన్ కూడా చాలా గ్లాసీగా బేబీ స్కిన్ లాగా అయితే కనిపిస్తుందండి. మీరు ఈ ప్యాక్ అనేది ఏ స్కిన్ వాళ్ళైనా ట్రై చేయొచ్చండి. ఒకసారి మీరు ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. వీడియోకి తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ను